నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. దాసుడు సన్యాసి నమస్కరిస్తున్నాడు. రావయ్యా పంతులు రా కూర్చో. ఏంటి సంగతి? ఎప్పుడు రావడం? అబ్బా ఎప్పుడో రావడం, ఇప్పుడు కనపడటం కూడానా? మన వాకిటే రైలు దిగాను అనుకోండి. రైలు మన వాకిటి దాకా ఏంచావు? అసాధ్యుడివే. కాంతం మన పంతులు గారు వచ్చారు, కాస్త కాఫీ చూడు. కాఫీలు గీఫీలు మనకు అట్టే గిట్టవు, నిషిద్ధం కూడాను. పోనీ కాస్త పాలు పళ్ళు తీసుకోవడానికి ఏమయ్యా? వాడికే నిరభ్యంతరంగాను. నీళ్లు గలవని పాలైతే మరీ శ్రేష్టం. పంతులు గారు, మా ఆవులు గేదెలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి, మరి ఎలాగా? ఏం పర్వాలేదమ్మా, అవన్నీ జఠరాగ్గిలో చూసి అయిపోతుంటాయి. అయితే తీసుకురా. అయితే పంతులు, ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటయ్యా? ఏం చేస్తా చెప్పండి, ఇంకో గట్టిన గుడ్డ. అయితే ఏంటి విశేషాలు? ఊళ్ళంతా కులాసాయనా? కులాసాకేమీ లోటు లేదు. కాకపోతే ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతిన్నాయి, ఫలసాయం సగం కూడా రాదు. ఇది మనలో మాట. ఇకపోతే ఈ సాగుతో ఏమాత్రం వీలున్నా శిస్తులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు రైతులు. నేనేమో కూడినంత వరకు గుంజుకొచ్చాననుకోండి, ఇక మిగతా పైకం గట్టిగా అడిగితే తన్నేట్టున్నారు. అందుకని తమరొక్కసారి గ్రామానికి దయచేస్తే. ఆ తనులేవో నేనే తినొచ్చు. అబ్బా ఎంత మాట. తమ పోటీ దేశభక్తుల్ని స్వరాజ్యం కోసం దివ్యమైన పోలీసు సూపరింటెండెంట్ పదవికే రాజీనామా చేసినటువంటి త్యాగమూర్తుల్ని తన్నేవాడంటూ ఈ ధరణి చక్రంలో పుట్టాడంటారా? ఆ రోజుల్లో తమరు అనుకుంటే ఎందరిని తన్నేవారు, తన్నడం ఏమిటి, తమలు తీసి పారేసేవారు. పంతులు, కాఫీ లాగుందే? అలాగే ఉంది. అడపా ఈ మాత్రం అనాచారం దోషం కాదులేండి, ఇది మనలో మాట. ఇక పోతే తమరొక్కసారి గ్రామానికి దయచేయాలి. చెప్పండి అమ్మా, ఏడాదికి ఒక్కసారైనా యజమాని కనిపించకపోతే ఎలా? నేను చెప్పడం దేనికి? ఆ ఊరికి రావాలని, ఆ చెల్లి గారిని దర్శించుకోవాలని ఆయనకి ఉంది. కాకుంటే కాస్త నా నోటీస్ జడిచి అలా ఉన్నారు. అయినా పంతులు గారు, ఏనాటికైనా వాళ్ళు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. అదే మాటే. అది కాదు పంతులు, 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరెళ్ళి వాళ్ళని చూడకుండా వస్తే బాగుండదు. చూస్తే అసలు బాగుండదు. అందుకని ఆ బకాయి వ్యవహారాలవన్నీ నువ్వే ఏదో విధంగా పరిష్కారం చేసి. సరే, తమ ఉత్తరవు. రాత్రికి ఎలాగూ భోజనం లేదు. సెలవు. అమ్మా కాంతమ్మ గారు. ఓ పార్వతమ్మ గారా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఊళ్ళో అందరూ బాగున్నారా? అదే బాగు. ఇప్పుడే మన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడి వస్తున్నా. ఏమిటో పాపం. ఏమండి? ఈ మధ్య చాలా సుస్థి చేసింది. తమకు తెలుసునో తెలియదో? ఏమిటండి సుస్థి? గుండె జబ్బు అంటున్నారమ్మా పాపం. మనిషి ఏమో చూసేదానికి బాగానే ఉంది, అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం. అక్కడ ఏదో ఆకువలం వైద్యం చేయిస్తున్నారు, కానీ ఏం గుణం ఇవ్వడం లేదు. ఎందుకు వచ్చిన నాటు వైద్యం అయ్యా, కాస్త సీమ మందు ఇప్పించవయ్యా అంటే ఆ రామయ్య వింటాడు. భేషజం. ఇది మనలో మాట. ఇక పోతే తమరైనా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఆసుపత్రి మా కొంపకొల్ల చేసుకోమంటారు. ఏమైనా సరే దాన్ని ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకోను. ఏ ఆ బరిదగించిన దాన్ని ఇక్కడ తీసుకొస్తే నా పిల్లలు ఎందుకన్నా మనకొస్తారా? ఎందుకమ్మా అంతంత మాట్లాడతావు? దాని ఇప్పుడు ఎవరు తీసుకొస్తామన్నారు? నా పిల్లల సంగతి నేను చెప్పుకున్నాను. చాలే, ఒకదానే కాదు పిల్లలు కంది. కన్నారు, పెంచారు, కనపడుతూనే ఉంది పెంపకం. ఊరుకోమ్మా ఊరుకో. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? ఇదిగో ఈ విషయంలో మాత్రం మనం నోరు మూసుకోవడం మంచిదంటాను. అంతేలేండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. అమ్మా, ఏమిటమ్మా ఇది? నీ కోడల సంగతి నీకు కొత్త? అది కాదు నాయన, సీత సంగతి నాకేమో భయంగా ఉంది. దేనికమ్మా భయం? వెళ్ళి 4 రోజుల పాటు ఉండిరా. అవతల మనిషి సహాయం లేకుండా ఏం అవస్థ పడుతుందో ఏమో. అదే ఆలోచిస్తున్నా. ఎందుకమ్మా ఆలోచన? ఇందా ప్రస్తుతానికి డబ్బు దగ్గరుంచు. సీతకి మంచి వైద్యం చేయించు. అవసరమైతే మళ్ళీ కబురు చేయి పంపిస్తాను. తీసుకోమ్మా. నువ్వు కూడా ఒక్కసారి రాకూడదా నాయన? వద్దమ్మా, సీత కొంచెం ఆరోగ్యం కోలుకొని తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళిరామ్మా. ఏమండి, అమ్మగారు గ్రామానికి ప్రయాణం అయినట్టున్నారు? ఆవిడ వెళ్ళకుండా ఉంటుందా? ఏమాత్రం ఇచ్చారండి డబ్బు? అదే ఏదో దారి ఖర్చు కంటేను. అవసరమైతే మళ్ళీ పంపిస్తానంటున్నారు. అవసరమైతే మళ్ళీ పంపిస్తా. అది ఆవిడ కన్నీళ్ళు చూడడానికి. ఇదిగో నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాడికి ఇచ్చిన దానికంటే ఏ ఏట్లోనా పారేస్తున్నాయో. ఏమంటావు? నిజం చెప్పారు. ఆకలేస్తుంది కదా. నన్ను కూడా నాణ్యంతో ఊరికి వెళ్ళమన్నారు నాన్న. అన్నారు అక్కడ పెంట కుప్పలు, మురికి గుంటలు రాకపోతున్నాయి కాదు. వెళ్ళు.
వెళ్ళొస్తాను ఆయన. వస్తామ్మా. పాపేది అది ఎక్కడో ఆడుకుంటోందండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో వస్తాను, అది ఏడుస్తుంది. మీరు వెళ్ళండి. అయ్యో అయ్యో పాప, అదేమిటండి అలా చూస్తూ ఊరుకుంటారు? ఆపండి, కారు ఆపండి. నేనంటే మీ అందరికీ ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి. మీరంతా కలిసి నాకు నా బిడ్డ కాకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ఆవిడ గారు నేర్పకపోతే నా బిడ్డ నన్ను ఇలా మాయ చేసి వెళ్ళేదేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు దానికి అమ్మ అయితే ఆవిడ నాయనమ్మ, తెలిసిందా? అమ్మ నువ్వు క్షణమైనా ఉండగలదా పాప? అంతేలండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. ఎంత చిక్కిపోయావే. ఇంత జబ్బు చేస్తే ఒక ఉత్తరం ముక్కైనా రాయకూడదా నాకు? ఎవరేమైనా నేనొక్కదాన్ని ఇంకా బ్రతికున్నానుగా అమ్మా. ఏమిటోనమ్మా, ఎప్పటికప్పుడు నువ్వు వస్తావని అనుకుంటూ గడిచిపోయింది. పొలం వెళ్తున్నాను, గంగుల చేత భోజనం అక్కడికే పంపించు. ఆ భద్రైన ఒక్కసారి ఇలా రమ్మనయ్యా. 2 రోజులైందట వచ్చి. వచ్చే లాభం, ఇచ్చిన మందు తాగితేగా. తమరు దేవుడు ఏమిటి? తమ దేవుడు మాది ఊరే. అయితే ఈ ఊరే మాది. నా బొమ్మ ముట్టుకున్నావు చూడు. ఈ వధు బొమ్మకి అలా అరుస్తావంటి? పల్లెటూరు బయట, దీని సంగతి నీకేం తెలుసు? ఓ అబ్బో పట్నవాసం దర్శని చూడు, నేనేం చేస్తాను. నాయనమ్మ 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 చూడు నాయనమ్మ. నా తండ్రి మా నాయని. అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ చూడు నాయనమ్మ. తప్పమ్మా, అలా అనకూడదు. బావ కదూ? బావా. అమ్మా ఎవరే? మీ పట్నం మావయ్య లేడు, ఆయన కూతుర్రా. ఓహో. ఏమ్మా, తెలియకుండా దెబ్బలాడుతున్నారా? అలా దెబ్బలాడుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఆడుకోండి. పోనాయన. జాగ్రత్త బాబు. జాగ్రత్త ఏంటి? నేను ఎక్కడికన్నా పారిపోతానా? మన చేతికి చిక్కిన తర్వాత అదంతా సాగుదులే. నడు. కొడుకు అమ్మా. ఏమ్మా? ఏమీ లేదమ్మా, మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా? చూడమ్మా, నువ్వు ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మందు తాగుతాయి. కోరుకో. చీర పెట్టు నాయనమ్మ. చీర? చీరేమిటమ్మా ఇప్పుడు? చీరెందుకు? మేము బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నా అత్తయ్య. అక్కడ అందరూ కాచు కూర్చున్నారు. చీర కొట్టు నాయనమ్మ. నే కట్టనా? నా చీర కడతాను. ఓ బాగున్నావే నీ చీరే నువ్వును. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావమ్మా. ఓ అత్తయ్య, నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అత్తగారిని. అత్తగారివా? మరి మామగారు ఎవరే? చంద్రం బావే. తొందరగా. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. పతి సేవేయని పతి భక్తిని చూపాలి. అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి.
హాయిగా మెలగాలి హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడొద్దు అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడొద్దు తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు హాయిగా చేయి చేయిగా ఆలు మగలై